నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో లో వోల్టేజీ సమస్య పరిష్కరించకుంటే ఉద్యమం చేపడతామని నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ జర్పుల కళ్యాణ్ నాయక్ వెల్లడించారు. అప్రకటిత విద్యుత్ కోతలు, అధిక బిల్లులపై మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు శివర్ల రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల్లో లో వోల్టేజీ సమస్య తీవ్రంగా పెరుగుతోందని, పలుమార్లు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ దేవరకొండ అసెంబ్లీ కన్వీనర్ ఏటి కృష్ణ, పోలేపల్లి సర్పంచ్ బ్రహ్మచారి, కుర్మపల్లి ఎంపీటీసీ అనిత తదితరులు పాల్గొన్నారు. లో వోల్టేజ్ సమస్యతోటి రైతాంగం పూర్తిగా చాలా ఇబ్బందులకు గురై రైతులు వాళ్ళ పంట పొలాలు ఎండిపోయి వాళ్ళ మోటార్లు లో వోల్టేజ్ తోటి కాలిపోయి వాళ్ళ రైతుల పక్షాన ఈరోజు ఈ రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గతంలో పలుసార్లు విద్యుత్ అధికారులకు, సంబంధిత అధికారులకు ఎన్నోసార్లు రైతుల పక్షాన ఈ లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలి అని చెప్పి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, విన్నతి చేసినా, వేడుకున్నా కానీ వాళ్ళు ఎటువంటి లో వోల్టేజ్ సమస్యను ఎక్కడ కూడా పరిష్కరించడం జరగలేదు. దానికి నీరసనగానే ఈరోజు ఈ రాస్తారోకో వాళ్ళ పంట పొలాలు ఎండిపోయి వాళ్ళ మోటార్లు కాలిపోయి రైతులు చాలా నష్టపోతూ ఉన్నారు. ఈ విషయాన్ని పలుసార్లు వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టే ఉంది. ఇలా చూస్తే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు మాత్రం చింతపల్లి మండలంలో వాళ్ళ ప్రోగ్రాంల విషయంలో సోషల్ మీడియా వేదికగా మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పి గప్పాలు కొడతా ఉన్నారు. ఎక్కడ కూడా 24 గంటల ఈ మండలం అయితే లేదు. చింతపల్లి మండలంలో ఈ కార్యక్రమానికి అతిథిగా చేసినటువంటి మన కళ్యాణ్ నాయక్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిన విజ్ఞప్తి ఈరోజు ఇవాళ రాస్తారోకో నిర్వహించడం జరిగింది. గతంలో అనేక సార్లు చింతపల్లి శాఖ ఆధ్వర్యంలో కరెంటు వాళ్లకు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ కేసీఆర్ గారు 24 గంటల విద్యుత్ ఇస్తా అని ఇవాళ అనేక సార్లు అనేక సమావేశాలు ఎమ్మెల్యే కావచ్చు, ఈ ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఏఈలు కావచ్చు చెప్పడం జరుగుతుంది. కానీ గ్రామాల్లో పోతే, తండాల్లో పోతే ఏ ఒక్క రోజు కూడా 24 గంటలు కాదు 4 గంటల కరెంటు రాక అనేక మంది రైతులు ఇవాళ పంట పొలాలు ఎండిపోయి, ఒక పక్క బోర్లు కాలిపోయి ఇవాళ రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు నిమ్మకు నీరెత్తుగా వివరిస్తా ఉన్నారు. ఖబర్దార్ అధికారులారా, ఖబర్దార్ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు, మీరు వెంటనే చింతపల్లి కావచ్చు ఇక్కడ ఉన్న మండలాల్లో 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. లేని ఎడల నాణ్యతమైన ఈ విద్యుత్ కూడా ఎప్పుడు కరెంటు కోత విద్యుత్ కూడా ప్రతి గ్రామానికి, ప్రతి తండానికి విద్యుత్ వాళ్ళ అధికారులు ఇవ్వవలసిందిగా ఉన్నది. అదేవిధంగా వాళ్ళ అధికారులు ఒక్కొక్కసారి కరెంటు కట్ చేస్తా ఉన్నారు. ఉదయం ఉంటే సాయంత్రం ఉండదు, సాయంత్రం ఉంటే ఉదయం ఉంటే రాత్రి ఉండదు. కనుక ఇప్పటికైనా ఈ కరెంట్ అధికారులు, ఏఈలు, డీఈలు వెంటనే ఈ సమస్య మీద దృష్టి సారించి మీరు వెంటనే రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని భారతీయ జనతా పార్టీ చింతపల్లి శాఖ డిమాండ్ చేస్తా ఉన్నది. ప్రభుత్వమైన అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వివరిస్తే రాబో రోజుల్లో రైతుల పక్షాన, రైతుల తరఫున పోరాటం చేసి రైతులకు నాణ్యతమైన లో వోల్టేజ్ విద్యుత్ సరఫరా చేసే విధంగా మేము డిమాండ్ చేసి రైతుల పక్షం పోరాడతామని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన చింతపల్లి బీజేపీ శాఖ ధన్యవాదాలు ముగిస్తా ఉన్నాను.